ఈనాటి ధ్యాన భాగంగా మార్కు సువార్త 8వ అధ్యాయము 14 నుంచి 22 వచనాలు చదివి వినిపించండి. నేను ఆ 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని కప్పల నిండా ఎత్తారని వారిని అడిగారు. వారు 12 ఆయనతో చెప్పారు. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని కప్పల నిండా ఎత్తారని ఆయన అడగగా వారికి 7 అని. అందుకు ఆయన మీరెక్కడూ గ్రహింపకున్నారా అని. అందులో వారు బెత్సయిదాకు వచ్చిరి. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక వృద్ధివాణ్ణి తోడుకొని వచ్చి వారిని ముట్టవలెనని ఆయన్ని వేడుకొనిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పేరిట కూడిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తున్నాను. దేవుణ్ణి ఒకసారి గణపరచండి. మీ కరతాల పనులతో ఆ యేసుక్రీస్తు ప్రభుకి స్వాగతం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రికాల సమయం నుంచి కొంచెం ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, కొంచెం బాగాలేదు నాకు. అయినప్పటికీ దేవుడు మార్నింగ్ కూడా అసలు లేవలేకపోయాను నేను. చాలా టెంపరేచర్ ఉండి చాలా హెడేక్గా ఉంది మార్నింగ్ నుంచి. అయినప్పటికీ ఇది ప్రభు దినం కాబట్టి ఆయన సన్నిధిలో కనబడడం కంటే గొప్ప భాగ్యం ఏది లేదు. కాబట్టి ఆయన సన్నిధిలో ఈ విధంగా నిల్చోడానికి దేవుడు కృప చూపించినందుకు ఆయనకు ఎంతగానో వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు చేసే మహిమ కార్యాల కోసం మనం ప్రతి వారం నేర్చుకుంటున్నాం. ఈ మహిమ కార్యాలు, ఈ గొప్ప కార్యాలు, ఈ గొప్ప సూచక్రియలు మన ఎడల జరగడానికి గల కారణం ఏంటంటే, మనం ధ్యానించడానికి గల కారణం ఏంటంటే, మన విశ్వాస స్థాయిని పెంచుకోవడానికి, మన విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభువులో స్థిరపరచబడడానికి మనం ఈ ధ్యాన భాగాలు చేస్తున్నాం. విస్మయం పొందే వింతలు అనే శీర్షికన యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఉన్న సమయాలలో ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలను గురించి మనం ప్రతి వారం నేర్చుకుంటున్నాం. మరి ఈ వారం ఒక మంచి పాఠముతో ప్రభువు మనల్ని తృప్తిపరచునుగాక. ఆమేన్. ముందుగా మనం పాఠంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక తల్లి, ఒక కుమారుడు ఉన్నారట. ఆ తల్లికి ఆ కుమారుడు ఒక 6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పాడట. ఆ కుమారుడు ఆ తల్లికి ఏం చెప్పాడు? ఐ లవ్ యూ మమ్మీ అని చెప్పాడట. వెంటనే ఆ తల్లి ఐ లవ్ యూ టు కన్నా అని చెప్పిందట. ఏం చెప్పింది? ఐ లవ్ యూ టు కన్నా అని చెప్పింది. 6 సంవత్సరాల పిల్లోడు 12 సంవత్సరాలు అయ్యాడు. ఈసారి అదే మమ్మీకి ఐ లవ్ యూ మమ్మీ అని చెప్తున్నాడు. అప్పుడు ఆ తల్లి అంటుందట, ఈ రోజుకి ఆడింది చాలు వీడియో గేమ్లు, పద బయలుదేరి సర్దు అన్నది. 6 సంవత్సరాల వయసులో ఐ లవ్ యూ అంటే ఏముంది? ఆ తల్లి ఐ లవ్ యూ టూ అన్నది. 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఐ లవ్ యూ అంటే నువ్వు వీడియో గేమ్లు ఆడింది చాలు బయలుదేరి నాన్నాను. 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత అదే పిల్లోడు ఐ లవ్ యూ మమ్మీ అన్నాడు. నాన్నగారు చెప్పకుండా నువ్వు బయటకు వెళ్ళడానికి వెళ్ళలేదు, పద గదిలోనే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నాన్నగారు వచ్చి చెప్పిన తర్వాత నువ్వు వెళ్ళు. చిన్నప్పుడు 6 ఏళ్ళ వయసులో ఐ లవ్ యూ చెప్తే ఐ లవ్ యూ టూ చెప్పింది. 12 ఏళ్ళ వయసుకు వచ్చేసరికి వీడియో గేమ్ అంది. 20 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి బయటకు పర్మిషన్ అడగడానికి ఐ లవ్ యూ చెప్తున్నామని. ఆ అబ్బాయికి 28 సంవత్సరాలు వచ్చింది. ఈసారి ఐ లవ్ యూ మమ్మీ అన్నాడట. ఇంతకే అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. ఇంతకే ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది. 6 ఏళ్ళ వయసులో ఐ లవ్ యూ వచ్చింది. 12 ఏళ్ళ వయసుకి మారిపోయింది, 20 ఏళ్ళ వయసుకి మారిపోయింది, 28 సంవత్సరాల వయసుకి ఇంకా మారిపోయింది. ఈసారి ఆ పిల్లవాడికి 45 సంవత్సరాలు వచ్చాయట. ఈసారి ఐ లవ్ యూ మమ్మీ అంటే మీరిద్దరూ వేరే కాపురాన్ని పెట్టడానికి నేను ఒప్పుకోను అన్నదట. మీరిద్దరూ వేరే కాపురం పెట్టడానికి
నేను ఒప్పుకోను అన్నది. అదే పిల్లోడు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఐ లవ్ యూ మమ్మీ అంటే నేను చచ్చిపోయేదాకా నా ఆస్తి ఎవరికి రాయను అన్నది. 6 ఏళ్ల వయసులో ఐ లవ్ యూకి ఐ లవ్ యూ వచ్చింది. 12 ఏళ్ల వయసులో రాలేదు. 20 ఏళ్ల వయసులో రాలేదు. 28వ సంవత్సరంలో రాలేదు. 35, 45, 60. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే చిన్నపిల్లల యొక్క మనస్తత్వం, వారి మనస్సు చాలా స్వచ్ఛమైనది. అంటే వారు ఒకరిని ప్రేమిస్తున్నామని చెప్పారంటే అది ఖచ్చితంగా ప్రేమే ఉంటుంది, అందులో ఏమాత్రం స్వార్థం ఉండదు. అందుకే మన దేవుడు మన మనస్తత్వాలని ఎలా మార్చుకోమన్నాడంటే చిన్న పిల్లల మనస్తత్వంలా మన మనస్తత్వాన్ని మార్చేసుకోమన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అండి. ప్రాక్టికల్గా ఆలోచిస్తే నిజంగా చిన్నప్పుడు తల్లిదండ్రులను ప్రేమించేవారు పెద్ద అయిన తర్వాత వారి అవసరతలను బట్టి ప్రేమిస్తూ ఉంటారు. అవునా కాదా? వారి అవసరాలను తీర్చే తల్లిదండ్రులు అయితే ప్రేమిస్తారు, వారి అవసరాలు తీర్చలేని తల్లిదండ్రులు అయితే ప్రేమించరు. కానీ తల్లిదండ్రులు ఎవరైనా సరే ఎప్పుడు ప్రేమిస్తారంటే వాళ్ళు మంచి వాళ్ళు కావచ్చు, చెడ్డవాళ్ళు కావచ్చు, దిగువ మధ్య తరగతి కావచ్చు, ఎగువ మధ్య తరగతి కావచ్చు, నల్లవాళ్ళు కావచ్చు, తెల్లవాళ్ళు కావచ్చు, ఏదేమైనప్పటికీ వాళ్ళిద్దరూ నా తల్లిదండ్రులు, నేను ప్రేమించాలని 6 సంవత్సరాల వయసు వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ప్రేమ అంతా ఎలా మారిపోతుందంటే అవసరాల ప్రాతిపదికన మారిపోతూ ఉంటుంది. కానీ ఈ లోకంలో ఎవరి ప్రేమైనా మారిపోవచ్చు, కానీ నీ భౌతికమైన తల్లిదండ్రుల ప్రేమ అయినా సరే మారిపోవచ్చు, కానీ నీ పరమ తండ్రి ప్రేమ మారదు. అందుకే ఆయనకు మనం ఎలా మారాలంటే ముద్దు బిడ్డలుగా, ఇష్టమైన బిడ్డలుగా, చిన్న పిల్లలుగా మారిపోగలిగితే ఆయనతో మనకు ఎలాంటి సంబంధం ఉంటుందంటే ఒక అద్భుతమైన సంబంధాన్ని, ఒక తల్లిదండ్రులకి లేదా పిల్లలకి మధ్య ఉన్న సంబంధాన్ని తన భక్తులకి దేవునికి మధ్య ఏర్పరచడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. సరిగ్గా ఆలోచించి చూస్తే మనం మన ఫ్యామిలీలా అనుకునేది చాలా తక్కువ మంది ఉంటారు. మనకి ఎంతమంది పరిచయం అయినా సరే మన కుటుంబానికి సమానంగా వారిని తీసుకోలేము. మనకి చాలామంది పరిచయం అవుతారు. మన కుటుంబమా వాళ్ళ అని అడిగితే ఏం చెప్తాం మనం? ఎప్పుడు మా కుటుంబం తర్వాతే అండి ఎవరైనా అంటాం. కుటుంబ స్థాయిని, కుటుంబ స్థానాన్ని ఎవరికి ఇవ్వడానికి మనం ఏం చేయం, ఇష్టపడం. కానీ నా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన కుటుంబ స్థాయికి నిన్ను నిలబెడుతున్నాడట. ఎందుకో నీకు యోగ్యత ఉందనా, నీకు అర్హత ఉందనా, నువ్వు ఎలిజిబుల్ అనా? కాదు కాదు కాదు. ఆయన ప్రేమించాడు కనుక నిన్ను తన సొంత కుమార్తెగా, నిన్ను తన సొంత కుమారుడిగా తను అంగీకరిస్తున్నాడు. ఎంత గొప్పగల దేవుడు! ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన మహింపరచు. మనం ఆయన కుటుంబం. ఇది ఎంత బాగుందన్నమాట. మీరు నా పిల్లలు అంటాడు ఆయన. ఆయన ఏమంటాడు? మనల్ని అందరినీ ఆయన పిల్లలు అంటాడు. ఆయన మేపే గొర్రెలం అంటాడు. నేను పోషించే ప్రజలు అంటాడు. నేను ఎన్నుకునే ఒక గొప్ప యాజక సమూహం అంటాడు. ఏర్పరచుకున్న గుంపు అంటాడు. ఏంటి ఇన్ని అర్హతలు నాకు ఇస్తున్నాడు, దానికి నాకు అర్హత ఉందా అంటే అర్హత ఏమన్నా ఉందా? లేదు. నాకున్న అర్హత అంతా ఏంటంటే ఆయన ప్రేమ మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆ ప్రేమ గల దేవునికి ఏం చేసి సంతృప్తిపరచగలనంటే తిరిగి చిన్నపిల్లాడుగా మారిపోయినప్పుడే ఆ దేవదేవుణ్ణి మనం ఏం చేయగలుగుతాం? సన్నుతించగలుగుతాం, స్తుతించగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు బెత్సయిదా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇది ఈ సందేశానికి సంబంధించిన ఇంట్రడక్షన్ మాత్రమే. పూర్తి సందేశం ఈరోజు అవ్వదు, కానీ కొన్ని వారాల పాటు దీని మీద చర్చిద్దాం. ఈరోజు ఇంట్రడక్షన్ చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు ప్రభు బెత్సయిదా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక గుడ్డివాడు ఆయన బ్రతిమాలుకుంటున్నాడు, స్వస్థపరచమని అడుగుతున్నాడు. నాకు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు ఒక గుడ్డివాడిని స్వస్థపరిచినా సరే నాకు కలిగే అనుభూతి ఏంటంటే ఆయన చీకటిలో సృష్టిని చేసిన అనుభూతి నాకు కలుగుతూ ఉంటుంది. ఆది కాండములో చీకటి అగాధ జలములపైన అల్లాడుచున్నప్పుడు, చీకటంతా కమ్ముకున్నప్పుడు ఫస్ట్నే దేవుడు ఏం సృష్టి చేశాడంటే, ఫస్ట్నే ఏం సృష్టించాడంటే లెట్ దేర్ బి ఏ లైట్, వెలుగు కలుగును గాక అని పలికాడు. దేవునికి స్తోత్రం. వెలుగు కలిగిన తర్వాత కలిగిన ప్రతీదీ వెలుగులోనే కలిగింది. మీకు అర్థమవుతున్నాయా? దేవుడు ఫస్ట్నే చీకటిగా ఉన్నప్పుడు, చీకటి తాండవిస్తున్నప్పుడు
ఆయన ఏం చెప్పాడంటే వెలుగు కలుగును గాక అని చెప్పాడు. వెలుగు కలుగును గాక అని చెప్పగానే అక్కడ ఏం జరిగింది? సూర్యుడు ఆవిర్భవించాడు. సూర్యుడు ఆవిర్భవించిన తర్వాత ఈ సృష్టిలో కలిగినదంతా కూడా వెలుగు కలిగిన తర్వాతే కలిగింది. మీరు మొక్కల్ని పరిశీలించినా, మనుషుణ్ణి పరిశీలించినా, జంతువులను పరిశీలించినా, మరి ఆకాశ పక్షులను మీరు వెతికి చూసినా, ఏవైనా సరే దేని తర్వాత సృష్టింపబడ్డాయి అంటే వెలుగు కలిగిన తర్వాత మాత్రమే సృష్టింపబడ్డాయి. దేవునికి స్తోత్రం. నువ్వు నూతనమైన సృష్టిగా మారాలంటే నీవు చీకటిలో ఉండిపోతే కుదరదు, కానీ ఆయన వెలుగులోకి రాగలిగితే నువ్వు నూతనమైన సృష్టిగా మార్చగలుగుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చాలామంది చీకటిలో ఉండిపోవడానికి ఇష్టపడుతున్నారు. చాలామంది చీకటిలోనే తమ జీవితాలను వెళ్ళబుస్తున్నారు. చాలామంది చీకటి సంబంధులుగా ఉండిపోతున్నారు. కానీ మీరు వెలుగు సంబంధులు అవుతే మాత్రమే మీరేం చూడగలుగుతారంటే వెలుగు సంబంధమైన కార్యాలు మీరు చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం. కానీ కొంతమంది చూస్తున్నారు అనేది నిజమే, కానీ వారు ఆత్మీయంగా ఎలా ఉన్నారంటే అందులుగా ఉన్నారని నేను చాలాసార్లు చెప్పాను. పెద్ద ప్రసంగం చేశాను ఆత్మీయ అంధత్వం గురించి. ఇంకో రకంగా చెప్పాలంటే పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత పరలోక రాజ్యంలో ఎవరు ఉద్యోగం ఉండదంటే సూర్యుడు యొక్క ఉద్యోగం ఉండదు. సూర్యుడు వెళ్ళి దేవుడికి అప్లికేషన్ పెట్టుకున్నాడట, ఇదిగో భూమి మీద లైటింగ్ ఇస్తున్నాను కదా, పరలోక రాజ్యంలో కూడా నేనే లైటింగ్ ఇస్తాను, నాకు అప్లికేషన్ ఫామ్ చేయంటే నీ లైటింగ్ సరిపోదు, నా లైటింగ్ దగ్గర, నా యేసుక్రీస్తు ప్రభు దగ్గర లైటింగ్ చాలా ఎక్కువగా ఉంది. అది ఎంత లైటింగ్ అంటే పరలోక రాజ్యం అంతా కూడా ఆయన వెలుగుతోనే ప్రకాశించబడుతుంది, నీ లైటింగ్ ఏమాత్రం సరిపోదు. 1000 సూర్యుల కంటే అత్యధికమైన కాంతి గల దేవుడు. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు నూతనమైన సృష్టి కలగాలంటే, నువ్వు నూతనమైన సృష్టిగా మారాలంటే ఎందులోకి రావాలంటే వెలుగులోకి రావాలి. ఆత్మీయ అంధత్వం గురించి ఒకసారి ఆలోచిద్దాం. దమస్కు మార్గంలో పౌలు సౌలుగా మార్చబడక ముందు అతను ప్రయాణం చేస్తున్నప్పుడు అతనికి ఏ అంధత్వం కలిగింది? శారీరకమైన అంధత్వం కలిగింది. శారీరకమైన అంధత్వం కలిగిన తర్వాత అతడికి ఏ నేత్రం తెరవబడింది? అతని ఆత్మీయ గుడ్డితనం స్వస్థపరచబడ్డది. అంటే చూస్తున్నవారు నిజంగా చూస్తున్నారా? లేదు. నిజంగా హృదయాల నుంచి చూసేవాళ్ళు స్పష్టంగా చూడగలుగుతున్నారా అంటే చూడలేకపోతున్నారు. అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోవచ్చు, కానీ నా అంతరంగికమైన పురుషుడు దినదినము నూతనమైన బలాన్ని పొందుకుంటూ ఉంటాడు. నువ్వు భౌతికంగా నీ కన్నులతో చూడలేకపోయినా సరే, చాలామంది వయసు వచ్చిన తర్వాత వాళ్ళ కన్ను దృష్టి ఏమవుతుంది? మందగిస్తూ ఉంటుంది. వాళ్ళు శారీరకమైన విషయాలు గ్రహించలేకపోవచ్చు, కానీ ఆత్మీయమైన విషయాలు స్పష్టంగా చూడగలుగుతారు. ఎప్పుడు అంటే వారు వెలుగు సంబంధులుగా మారినప్పుడు. పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు అతడు దేని కొరకు ప్రార్థించాడంటే మీ మనోనేత్రాలు తెరవబడాలి. మీ మనోనేత్రాలు ఎందుకు తెరవబడాలి అంటే మీ మనోనేత్రాలు తెరవబడినప్పుడే నిజమైన సృష్టిని మీరు గ్రహించగలుగుతారు. దేవునికి స్తోత్రం. ఇంకో రకంగా చెప్పాలంటే నీ ఎదుగుదల చీకటిలో లేదు, కానీ వెలుగులో మాత్రమే ఉంది. ఒక ఆరోగ్యకరమైన మొక్కను తీసుకోండి. 10వ తరగతి సైన్స్లో ఉంటుంది ఎక్స్పెరిమెంట్. ఒక ఆరోగ్యకరమైన మొక్కను తీసుకొని వచ్చి చీకటిలో పెట్టేయండి. ఏమైపోద్ది? అది కొంతకాలానికి ఎండిపోద్ది, చచ్చిపోతుంది. అదే ఆరోగ్యకరమైన మొక్కని బయట వెలుగులో పెట్టండి, ఏమవుతుంది? అది దినదినము అభివృద్ధి పొందుతూ ఉంటుంది. అంటే నీ అభివృద్ధి చీకటిలో లేదు, కానీ వెలుగులో మాత్రమే ఉందని గ్రహించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చీకటి సంబంధిగా ఉన్నంతకాలం నువ్వు అభివృద్ధి చూడలేవు. నువ్వు అభివృద్ధి పొందాలనుకుంటే చీకటితో నీకు సాంగత్యం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. నీ సాంగత్యము, నీ పరిచర్య, నీ ప్రవర్తన ఎవరి మీద ఆధారపడుతుందంటే నీ కొలీగ్స్ మీద ఆధారపడుతూ ఉంటుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళపైన నీ ప్రవర్తన ఎంతగానో ఆధారపడుతూ ఉంటుంది. నీ ప్రవర్తన బాగుండాలంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుండాలి. ఎందుకంటే 6 సంవత్సరాలు సహవాసం చేస్తే వాళ్ళు వీరవుతారు, వీరు
వాళ్ళు అవుతారు. వెలుగు సంబంధులతో మనం పరిచయం చేస్తే, వెలుగు సంబంధులతో మనం ఎక్కువగా గడపగలిగితే మనం ఎలా మారగలుగుతాం అంటే వెలుగు సంబంధులుగా మారగలుగుతాం. వెలుగు సంబంధులుగా మారిన తర్వాత మనకు వచ్చే భాగ్యం ఏంటో తెలుసా? మనం నూతనమైన సృష్టిగా మారగలుగుతాం. ఒక నూతనమైన సృష్టిని దేవుడు చేయగలుగుతాడు. మన శారీరకమైన ఎదుగుదల, మన మానసికమైన ఎదుగుదల, మన ఆత్మీయ సంబంధమైన ఎదుగుదల ఎక్కడ మాత్రమే ఉందంటే వెలుగులో మాత్రమే ఉంది. ఆ వెలుగు ఎవరు అంటే దేవుని యొక్క వాక్యము. దేవా, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవలకు వెలుగై ఉన్నది. అంటే చీకటి సంబంధిగా ఉన్న నాకు వెలుగు ఎక్కడి నుంచి వస్తుందంటే నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే నేను వెలుగు పొందగలుగుతున్నాను. నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే నేను పెరగగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలోచించి చూడండి, నీ ఆశీర్వాదం వెలుగులో ఉందా, చీకటిలో ఉందా? ఇంకో రకంగా చెప్పాలా? ఇప్పుడు దాకా చెప్పిందంతా అర్థమైందా? అర్థం అవ్వదు, కానీ చెప్తాను. మోషే దేవునితో ముఖాముఖి మాట్లాడిన తర్వాత అతడు కిందకు రాగానే అతని ముఖం ఎలా అయిపోతుందంటే మెరిసిపోతుందట. వెలుగులు విరజమ్ముతుంది. అంటే ఇప్పుడు దాకా పక్కవాడి వెలుగు మీద ఆధారపడి బతుకుతున్న మోషేయే ఎలా మారిపోయాడు? ఒక వెలుగుగా. ఇశ్రాయేలు ప్రజలు చూడలేకపోయారట, అతడే మొహం మీద క్లాత్ కప్పేసుకున్నాడట. అతడి ప్రకాశాన్ని, అతడి వెలుగు విరజమ్ముతుంటే వాళ్ళందరూ ఎంతగానో ఆశ్చర్యపడిపోయి భయక్రాంతులైపోయారు. అంటే దేవుని వెలుగులోకి నువ్వు రాగలిగితే నీకు ఆశీర్వాదం ఉంటుంది. వన్, దేవుని వెలుగులోకి రాగలిగితే నీ మనోనేత్రం తెరవబడుతుంది. టూ, దేవుని వెలుగులోకి రాగలిగితే నీవే ఒక వెలుగుగా మారగలుగుతావు. ఇది అద్భుతమైన ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తు ప్రభు లెట్ దేర్ బి లైట్ అని దేవుడు చెప్పాడని ఆదికాండం చెప్తుంది. కానీ ప్రతి గుడ్డివాడిని ఆయన స్వస్థపరిచేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే లెట్ దేర్ బి ఏ లైట్, చీకటి వెలుగుగా మారునుగా. కానీ అనేక మంది గుడ్డివారిని స్వస్థపరిచిన ఆ ఆదికాండంలో ఉన్న దేవుడే ఈ రోజు మార్కు సువార్తలో మనకు వినిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆది కాండంలో వెలుగును సృష్టించిన దేవుడే మానవ అవతారంగా ఈ భూమి మీదకు వచ్చి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువుగా జనాంగానికి కనిపించి అనేక మంది గుడ్డి వారికి వెలుగునిచ్చిన మహా గొప్ప వెలుగు నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభు. ఆయనకి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన నామాన్ని మహింపరచాను. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం, ఎంత మహిమోన్నతిని మనం ఆరాధిస్తున్నాం. చీకటిలో ఉండిపోతే వెలుగును చూడలేము. ఇంకో రకంగా చెప్పాలంటే నిన్ను ద్వేషించే వాళ్ళందరూ కూడా చీకటి సంబంధులు అయినప్పుడే నిన్ను ద్వేషించగలుగుతారు. వాళ్ళ కోసం ఎక్కువ బాధపడకు. నీ వెలుగును తట్టుకోలేని వాళ్ళు, ఒక రకంగా చెప్పాలంటే భూమి మీద పాపాలన్నీ ఎప్పుడు జరుగుతాయి? చీకటిలో జరుగుతాయి. ఓ మంది సిట్టింగ్ కావచ్చు, పాపాలు కావచ్చు, క్లబ్ ఆటలు కావచ్చు, స్మగ్లింగ్, గూడ్స్, ఇవన్నీ కూడా క్రైమ్ అంతా ఎప్పుడు జరుగుతుంది అంటే రాత్రి కాలంలో జరుగుతుంది. చాలామందికి చీకటి అంటే ఇష్టం. ఆ చీకటి సంబంధుల దగ్గర వెలుగు సంబంధాలు వచ్చి వెలుగును విరజమ్ముతూ ఉంటే వాళ్ళు తట్టుకోగలుగుతారా? వాళ్ళకి ఏమొస్తుంది? ఫస్ట్నే ద్వేషం వస్తుంది, తర్వాత కుళ్ళు వస్తుంది, తర్వాత అసూయ వస్తుంది, తర్వాత క్రోధం వస్తుంది, ఆఖరికి కోపం వస్తుంది. ఆ కోపమే పగగా మారి నేను ఏదోలా నాశనం చేయాలనుకుంటాడు. కానీ నువ్వేమనుకుంటావంటే నేను ఏం పాపం చేశానని వాళ్ళకి నా మీద కోపం పెంచుకున్నారు, నేనేం ద్రోహం చేశానని వాళ్ళు నా మీద అసహ్యం పెంచుకున్నారు, నేనేం తప్పు చేస్తానని అంతగా నా మీద పగబెట్టేసుకున్నారని అనుకుంటావు. కానీ చీకటి సంబంధులకి వెలుగు సంబంధులు అంటే ఏం చేయరు? పడదు, ఎడుతారు. కానీ వెలుగు సంబంధులు ఎప్పుడు కూడా ప్రయత్నం చేయాల్సింది ఏంటంటే చీకటి సంబంధులను వెలుగులోకి రావడానికి. మనకు వాళ్ళ మీద కోపం ఉండకూడదు, కానీ వాళ్ళకి మన మీద ఏముంటుంది? ఖచ్చితంగా కోపం ఉంటుంది. వాళ్ళు కోపపడ్డారు కదా అని నువ్వు కోపపడిపోతావా? వాళ్ళు బల్లి విసిరేశారు కదా అని నువ్వు బల్లి విసిరేస్తావా? వాళ్ళు పగబెట్టేసుకున్నారు కదా నువ్వు పగబెట్టేసుకుంటావా? లేదు లేదు లేదు, కాదు కాదు కాదు. నేను చెప్పాను కదా, దావీదు తన తండ్రి ప్రేమించకపోయినా అతడు ప్రేమిస్తూనే ఉన్నాడు. అది వెలుగు సంబంధి యొక్క గొప్పతనం. దేవునికి స్తోత్రం. అక్కడ చెప్తాడు ఒక అద్భుతమైన మాట. తన తండ్రి ఇంటి వారందరూ ఎలా మారుతారు?
స్వతంత్రులుగా మారుతారు. 17వ అధ్యాయం సమయాల గ్రంథంలో మీరు చదవండి. వాళ్ళ తండ్రి ఇంటి వారందరూ స్వతంత్రులుగా మారుతారు. అంటే చీకటి సంబంధులుగా ఉన్న వారందరూ, చీకటిలో మగ్గిపోతున్న వారందరూ ఎలా మారుతున్నారు? దావీదు ద్వారా స్వతంత్రులుగా మారుతున్నారు. అంటే వెలుగు సంబంధులుగా మారుతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే చీకటిలో ఉన్నవాడు వీడిని ఎప్పుడు కూడా అసహించుకుంటూ ఉంటారు. యోసేపు జీవితాన్ని మీరు పరిశీలన చేస్తే 11 మంది అన్నలు పగబడేశారు. ఎందుకో తెలుసా? అతడు వెలుగు సంబంధి. అతడికి దర్శనాలు కలుగుతున్నాయి. అద్భుతమైన వెలుగు అతని నుంచి ప్రకాశించబడుతుంది. అతడికి ఒక అద్భుతమైన ఓదా రంగు వస్త్రం ఉంది. వెలుగు, లైట్, కలర్స్. కానీ దీన్ని ఏం చేయలేకపోతున్నారంటే చీకటి సంబంధులు తట్టుకోలేకపోతున్నారు. కానీ ఏదో ఒక రోజు చీకటి సంబంధులు ఏం చేయగలుగుతారు? వెలుగు కలిగిన ఆశీర్వాదాన్ని గ్రహించగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు చీకటిలో అనేకమైన కార్యాలు చేశాడు. చీకటి సంబంధించిన విషయాలన్నింటిలో పటాపంచలు చేశాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు చీకటిలో ఉన్నప్పుడు అద్భుతాలు చేసే దేవుడని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఈరోజు ఒక ఆత్మీయ సందేశాన్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు చీకటిలో ఉండిపోయిన లాజరును బయటకు రమ్మన్నాడు. మీకు గుర్తుందా ఆ సంఘటన? లాజరు బలహీనపడినప్పుడే ఏం పెట్టారంటే కబురు పెట్టారు. కానీ దేవుడు ఏం చేయలేదు, వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. ఆయన ఏమాత్రం వెళ్ళలేదు. అతను దర్శించడానికి వెళ్ళలేదు. అతడు దర్శించడానికి వెళ్ళకపోయినా సరే వాళ్ళు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతకే రాలేదు, అంతకే రాలేదు. అతడు చనిపోయాడు. 3 రోజులు సమాధిలోనే ఉండిపోయాడు. 4వ దినమున ఆయన వెళ్ళాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన మనసులోనే అనుకోవచ్చు, లాజరు బయటకు రా, ప్రభువా దేవుడా, నిజంగా నేనే నీ కుమారుడిని అయితే వాడిని బయటికి రప్పించు. ఇలా ఆయన మాట్లాడలేదు, మనసులో ఏమనుకోలేదు. జనులందరూ చూస్తుండగా ఆయన ఏం చెప్తాడంటే, లాజరు బయటకు రా. అంటే యేసుక్రీస్తు ప్రభు అద్భుతాలు ఎందుకు చేస్తాడో తెలుసా? మన విశ్వాసాన్ని రేకెత్తించడానికి. దేవునికి స్తోత్రం. మన విశ్వాసం సన్నగిల్లిపోతున్న సమయంలో ఆయన దేని ద్వారా దర్శిస్తాడంటే ఒక అద్భుతం ద్వారా మనం దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం. అనేక మంది యోధులకు సంబంధించిన వ్యక్తులు అక్కడ చూస్తూ ఉన్నారు. ఆ చూస్తున్న సమయంలో ఆయన చావు మీద అధికారం కలిగిన వాడిగా, చావునే చంపబోతున్న వ్యక్తిగా, చావుని పటాపంచలు చేసే వ్యక్తిగా, చావుతోనే మాట్లాడే వ్యక్తిగా అక్కడ అతను అగపరుచుకుంటూ ఉంటాడు. ఏమంటాడంటే, లాజరు బయటికి రా. ఆ శబ్దం వినగానే చీకటిలో ఉన్న లాజరు, మృత్యుగోతులోకి వెళ్ళిపోయిన లాజరు, సమాధి తోటలో ఉండిపోయిన లాజరు, ఒక చీకటి గుహలో తన శవాన్ని పెట్టిన ఆ లాజరు ఏం చేస్తాడంటే గెంతుకుంటూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తాడట. అంటే నా దేవుడు చీకటినే గద్దించగల దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేసే మహిమల గురించి, ఆ ప్రస్తావన గురించి నేను ఎంతని వివరించను. మీ అందరికీ తెలుసు, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ అనేక మంది వైద్యులతో అనేకమైన సంకటములను పడి, ఇబ్బందులు పడి, తన డబ్బునంతా వేయపరుచుకొని, తనకున్నదంతా అమ్మేసుకొని 12 సంవత్సరాల నుంచి అన్క్లీన్డ్, ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లోకి రాకూడదు, వంటలు చేయకూడదు, ఎటువంటి పండగల్లోనూ కార్యక్రమాల్లోనూ పాల్గొనకూడదు. ఎప్పుడు ఎలా ఉండాలంటే ఒంటరిగా ఉండాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే హిందువులు ఈ మధ్య మన క్రైస్తవుల్లో తగ్గింది కానీ హిందువుల్లో ఇంకా ఉంది. ఆ పీరియడ్స్ సమయంలో ఏం చేస్తారంటే ఆడవాళ్ళని ఒంటరిగా వదిలేస్తూ ఉంటారు, ఓ పక్కన పెట్టేస్తారు. వాళ్ళు ఒంటరిగా గడపాల్సి వస్తుంది. దేనిలోకి రానివ్వరు, త్వరగా కలుపుకోరు, వంటగదుల్లోకి రానివ్వరు, బెడ్రూముల్లోకి రానివ్వరు, ఎక్కడో ఒక మూలను కూర్చోబెడతారు. ఇలా ఈవిడ ఎంతకాలం బతికిందట అంటే 12 సంవత్సరాలు ఒంటరితనంలో బతికింది. 12 సంవత్సరాలు తన భర్తను చేరలేకపోయింది. 12 సంవత్సరాలు వైద్యులతో ఇబ్బంది పడ్డది. 12 సంవత్సరాలు తనకున్నదంతా అమ్మేసుకుంది. 12 సంవత్సరాలు వైద్యుల చేత అనేకమైన బాధలు పడ్డది. కొంచెం సౌండ్ పెట్టమ్మా షైని. ఇన్ని ఇబ్బందులు పడ్డ తర్వాత, ఇన్ని బాధలు పడ్డ తర్వాత, ఇన్ని కష్టాలు పడిన తర్వాత
ఆమె ఏం నిర్ణయించుకుందంటే, నేను యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా అయినా సరే ముట్టుకోవాలి, పట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకోగానే 12 సంవత్సరాల నుంచి వైద్యులు పరిష్కరించలేని సమస్య, 12 సంవత్సరాల నుంచి తన ఒంటరితనం, 12 సంవత్సరాల నుంచి తన వేదన, 12 సంవత్సరాల నుంచి తన రక్తం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఆగిపోయాట. దేవునికి స్తోత్రం. కొన్ని అద్భుతాలు యేసుక్రీస్తు ప్రభువు మనల్ని పట్టుకుంటే జరగవు, యేసుక్రీస్తు ప్రభువుని మనం పట్టుకుంటే జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడితే ఏమన్నా అమ్మాయి యేసుక్రీస్తు ప్రభు నన్ను పట్టుకుంటే స్వస్థత జరిగిపోదు. నేను ఎవరిని పట్టుకోవాలంటే కొన్ని సందర్భాల్లో యేసుని పట్టుకోవాలి. ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఎవరైనా ఉన్నారా యేసుని పట్టుకోవాలని ఆశయంతో యేసుక్రీస్తుని ఎలాగైనా పట్టుకోవాలి? 12 సంవత్సరాల నుంచి నా జీవితంలో అదుపు లేని సమస్యలను పరిష్కరించుకోవడానికి నా యేసుని ఈరోజు ముట్టుకోవాలని కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఆశపడుతున్నా ఒకసారి గట్టిగా 10 సెకండ్ల పాటు ఆయన స్తుతించండి, ఆయన నామాన్ని గానపరచండి. దేవునికి స్తోత్రం. ఒక రకంగా చెప్పాలంటే లీక్ అయిపోతుంది, తన ఆధీనంలో లేకుండా లీక్ అయిపోతుంది. మన ఆధీనంలో లేకుండా లీక్ అయిపోతున్న సమస్యలు ఎన్నో మన ఆధీనంలో, మన కంట్రోల్లో కొన్ని ఉండవు. అలాంటి కంట్రోల్లో లేని సమస్యలను కంట్రోల్లో పెట్టాలంటే ఖచ్చితంగా నువ్వు పట్టుకోవాల్సిన వ్యక్తి ఎవరో తెలిసే ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభు అయిన యేసుక్రీస్తు. మేము నిజంగా ఆయన పట్టుకోవడానికి ఈ మధ్యాహ్న కాల సమయంలో వచ్చాం. వైద్యులను పట్టుకున్నాం, మనుషులను పట్టుకున్నాం, మా బంధువులను పట్టుకున్నాం, మాకున్న తెలివితేటలను పట్టుకున్నాం, మా బలాన్ని పట్టుకున్నాం, మా ధనాన్ని పట్టుకున్నాం, మా వ్యాపారాన్ని పట్టుకున్నాం. ఇన్ని పట్టుకున్నా సరే మా జీవితంలో శాంతి కనబడలేదు, ఇన్ని పట్టుకున్నా సరే మా జీవితంలో సమాధానం కనబడలేదు అని ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారందరికీ మధ్యాహ్న కాల సమయంలో నేను ఒక శుభవార్తను మోసుకువచ్చాను. నువ్వు ఎవరిని పట్టుకున్నా పట్టుకోకపోయినా పర్లేదు, కానీ నా యేసుక్రీస్తుని పట్టుకొని చూడు ఒకసారి. నా యేసుక్రీస్తు ప్రభువుని ఆయన వస్త్రపు చెంగు మాత్రమే పట్టుకొని చూడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన పట్టుకొని చూడు. ఆయన అంటాడు, అంతమంది ఆయన పట్టుకుంటున్నా సరే ఆయన అంటాడు, నాలో నుంచి ప్రభావం పోయింది, నన్ను ఎవరో ముట్టుకున్నారు అంటాడు. ఆయన ఒకసారి గట్టిగా పట్టుకో ఆయన్ని. జనులు పట్టుకుంటున్నట్టు కాదు, జనాంగం అంతా ఆయన పట్టుకుంటున్నట్టు కాదు. 194 దేశాల్లో అనేక మంది జనాంగం క్రీస్తుని పట్టుకున్నాం అని చెప్తున్నారు. వారు పట్టుకున్నట్టు కాదు. ఆ రోజు 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ యొక్క విశ్వాసంతో ఈ రోజు ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు పట్టుకోగలిగితే ఒక అద్భుతాన్ని నువ్వు బయలుపరుస్తావు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు. ఆయన అంటాడు, నాలో నుంచి ప్రభావం పోయిందని ఎవరు పట్టుకున్నారు? అయ్యా నిన్ను ఎవరు పట్టుకున్నారంటే అందరం ఎదడిపోతుంటే, లేదు ఎవరో పట్టుకున్నారు. క్రీస్తుని అందరూ వదిలేస్తున్నప్పుడు నువ్వు పట్టుకుంటున్నావా? యేసుక్రీస్తు ప్రభువుని అందరూ ఏదో ఆశించి పట్టుకుంటున్నప్పుడు నువ్వు క్రీస్తుని ఆశించి ఆయన పట్టుకోగలుగుతున్నావా? ఆయన నిజంగా పట్టుకోగలిగితే నువ్వు ఏం పట్టుకోకపోయినా పర్లేదు. వాళ్ళు చాలా సిల్లీగా చెప్తున్నారు, రొట్టెని మర్చిపోయారట. ఏం మర్చిపోయారు? ఆయన అడుగుతున్నారు, 5,000 మంది జనంగా ఉన్నారు కదా, వాళ్ళందరికీ పంచిపెట్టేగా ఎంత మిగిలింది? 12 గంపలు. 4,000 మంది జనం వచ్చారు కదా, వాళ్ళందరికీ పంచిపెట్టేగా 7 రొట్టెలను పంచిపెట్టేగా ఎంత మిగిలింది? 7 గంపలు. మొత్తం వెరస ఎంత? 19 గంపలు. మీరేం గ్రహించరా? మీరేం వివేచింపరా? మీరేం చూడరా? మీకేం అర్థం కాదా? నువ్వు నాకు ఇచ్చింది ఎంతరా? 5 రొట్టెలు 2 చేపలు. నీకు మిగిలింది ఎంత? 12 గంపలు. ఏమన్నా సంబంధం ఉందా? నువ్వు నాకు ఎంత ఇచ్చావురా? 7 రొట్టెలు. నేను నీకు ఎంత ఇచ్చానురా? ఎంత ఇచ్చాను చెప్పండి? 7 గంపల నిండా ఉంచాను. నువ్వు నాకు ఇచ్చిన దానికి నేను నీకు పెట్టిన దానికి సంబంధం ఏమన్నా ఉందా? వాళ్ళకి ఏం లేదంటే మన దగ్గర ఒక్క రొట్టె ఉంటే చాలు, ఆయన మనల్ని అందరినీ పోషిస్తాడనే విశ్వాసం వాళ్ళకి లేదు. దేవునికి స్తోత్రం. వాళ్ళ దగ్గర ఒక్కటే రొట్టె ఉందట చాలు,
దేవుడు ఎప్పుడు దేనితో చూస్తాడో తెలుసా? నీకున్న దాన్ని బట్టి కాదు.